హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టేట్ సర్కిల్. నేను మీ సురేంద్రాణి. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చెప్పడానికి ఈరోజు మీ ముందు రావడం జరిగింది. అయితే విషయంలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. చాలామంది చూడండి 10,000, 15,000, 20,000, 25,000 వరకు కూడా ఒక్కొక్క వీడియోని వీక్షించడం అనేది జరుగుతుందండి. మన వీడియోస్ని అందరూ కూడా ఫాలో అవుతున్నారు. బట్ ఏంటంటే ఫాలో అవ్వడమే కాకుండా ఫాలో అవుతున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవట్లేదండి. మీరు నాకు ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. చిన్న జస్ట్ అండి ఇలా సబ్స్క్రైబ్ అనేది దీని మీద బటన్ నొక్కితే చాలు, అంతే కదా. చేయవలసినటువంటి హెల్ప్ అయితే ఇంకేం లేదు. మీ నుంచి నేనైతే అదొకటి ఆశిస్తున్నాను. ఇంకొకటి ఒక లైక్ కూడా చేయండి, అది కూడా వీడియో నచ్చినట్లయితే మాత్రమే. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా రాబోయే కాలంలో మీకు మంచి సబ్జెక్ట్ని కూడా అందిస్తాను. మంచి ఫ్యాకల్టీని కూడా పెట్టి కూడా ఇక యూట్యూబ్లోనే అన్ని పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఈ యొక్క ఎటువంటి ఇది ఏదైతే అంటామో మనకి టాపిక్స్ని డైవర్ట్ చేయకుండా ఉన్న వాటిని మంచి సబ్జెక్టు మంచి ఎక్స్పర్ట్స్తో పెట్టేటువంటి అవకాశం అయితే మీకు ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఫ్యూచర్లో అది ఉంటుంది. ఓకే, ఈ యొక్క మన వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. ఇక్కడ మనం ఈరోజు విషయంలోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే నిన్న ఒక తీర్పు అనేది విడుదల చేయడం జరిగిందండి. తీర్పు అంటే వాళ్ళు ఇలా చెప్పడం అనేది జరిగింది. మన సుప్రీంకోర్టులో ఈ ధర్మాసనం, ఇద్దరు కలిసినటువంటి ధర్మాసనం వారు సంజయ్ కరోల్, అదేవిధంగా అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ సంజయ్ కరోల్ అదేవిధంగా అహ్సానుద్దీన్ అమానుల్లా అనేటువంటి ఈ యొక్క ఇద్దరు ధర్మాసనం అనేది, సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది ఒకటి స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగిందండి. అది రిలేటెడ్ టు అవర్ ఏపీపీఎస్సి లానే ఉంది. అయితే ఇక్కడ రాజస్థాన్లో జరిగినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో అందులో సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇక్కడ లేవనెత్తడం అనేది జరిగిందండి. ఓకే, ఆ విషయమై ఇప్పుడు వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఒకటి విడుదల చేయడం జరిగింది. ఏం చెప్పారు అనంటే, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలలో చిన్నపాటి లోపంకి కూడా చోటు ఇవ్వకూడదు అనేటటువంటి ఒక ఇటువంటి స్టేట్మెంట్ని విడుదల చేయడం అనేది జరిగిందండి. అదేవిధంగా వాటి యొక్క విశ్వసనీయతను మరియు వాటి స్పష్టతను కూడా కాపాడుకోవాలి అనేటటువంటి వాటిని కూడా ఈరోజు మనకి నిన్న ధర్మాసనం అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు మనకి పేపర్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మరి మనకి గ్రూప్ 2 సంబంధించినటువంటి కేసు కూడా అదే కదా, అటువంటిదే కదా. చిన్నపాటి లోపం కాదు, ఇది చాలా పెద్ద లోపమే. రిక్రూట్మెంట్లో చాలా పెద్ద లోపంగానే పరిగణించాలి. ఈ పెద్ద లోపం అనేది రోస్టర్ మిస్టేక్ అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక రకమైనటువంటి ఈ క్యాస్ట్ బేస్డ్ వీటిలో కూడా ప్రముఖ పాత్ర అనేది పోషిస్తుంది. ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ హారిజెంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ ఏదైతే మనం పొందుపరిచారో అది బీసీఏ, బీసీడీ అనేవి వెర్టికల్ రిజర్వేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉమెన్, అదేవిధంగా డిజేబుల్డ్ క్యాండిడేట్స్, ఇంకెవరైతే మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇతర స్పోర్ట్స్ కోటా ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని కూడా హారిజెంటల్ రిజర్వేషన్ అని కూడా మనం గతంలో ఎన్నో వీడియోల్లో కూడా పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే ఏంటి అసలు సంగతి అని అనుకున్నట్లయితే, ఈ చిన్న ఒక్క విషయాన్ని పట్టుకొని కూడా మన వాళ్ళు వెళ్ళేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఇక్కడ నేను ఎవరికి కూడా నెగిటివ్ అయితే మాత్రం చెప్పట్లేదండి. ఉన్న విషయాన్నే మీకు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అది సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏమిచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం, ఏం చెప్పింది అని అంటే, ఇక చిన్న మాట అండి, అది చాలు. ఎక్కడ అయినా సరే ఇక్కడ వారి విశ్వసనీయతను కాపాడుకోవాలండి. ఏది గవర్నమెంట్ వారు నియామకాలు చేసేటప్పుడు ఒకటి విశ్వసనీయతను కాపాడుకోవాలి. ఇంకొకటి ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా రన్ అవుతున్నాయి.
ఎన్నో సంవత్సరాలుగా కూడా అలా ఉండడానికి కూడా వీలు లేదు అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే రాజస్థాన్లో ఇంకా చెప్పాము ఆల్రెడీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఒకరైతే ఫోటో మార్ఫింగ్ చేసేసి హాల్ టికెట్ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జామ్ అనేది ఒకరు రాయడం జరిగింది. అలా ఇద్దరు కూడా అక్కడ దొరకడం జరిగింది. వారికి బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగితే ఇక్కడ ఇది రాజస్థాన్ హైకోర్టు బెయిల్ అనేది మంజూరు చేయలేదు. ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు అయితే ఒకటి చెప్పారు, మీరు బెయిల్కి మంజూరు చేసుకోండి అని, బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, ఇక్కడ అది కూడా అది చాలా ఫ్రాడ్. అంతేకాకుండా అంతకంటే ముందుగా ఈ యొక్క ఎగ్జామ్ కంటే ముందుగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రక్రియ కూడా ఎంతో ముఖ్యం. ఇది కూడా చాలా తప్పులతో కూడుకున్న వంటిది. కొద్దిగా మిస్టేక్స్ ఉన్నాయి. కోర్స్ ఇక్కడ జిఏడి డిపార్ట్మెంట్ వారు మిస్టేక్స్ చిన్నదే అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ చిన్నది కాదండి, ఈ మిస్టేక్ అనేది చిన్నది కాదు. చూసుకున్నట్లయితే పరీక్షలో ఉన్న చిన్న లోపానికి కూడా చోటివ్వరాదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్లలో ఏ యొక్క ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి కానీ లేకపోతే ఎస్ఎస్సి కానీ అదేవిధంగా రైల్వేస్ కానీ ఎవరైనా సరే ఇక నోటిఫికేషన్స్ అనేవి చాలా క్లియర్గా కండక్ట్ ఇచ్చి వాటి యొక్క ఎగ్జామినేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా జరపాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అది ఎప్పటి నుంచో కూడా చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం మళ్ళీ కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒకవేళ క్యాలెండర్ ఇచ్చినట్లయితే ఆ క్యాలెండర్ కూడా మనం ముందుగానే పరిశీలించాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అందులో ముందుగానే పరిశీలించి ఇది కరెక్టా రాంగ్ ఇక్కడ మొత్తం చూసుకోవాలి, ఓవరాల్గా చూసుకోవాలి. ఇక్కడ ఓవరాల్గా చూసుకొని ఇది కరెక్టా కాదా, ఇది ఏంటి పరిస్థితి, ఈ నోటిఫికేషన్ నిలుస్తుందా లేదా అనేది ముందుగానే పరిస్థితి మీరు ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అప్లై డేట్ కంటే ముందుగానే ఇక్కడ మనకి ప్రభుత్వానికి ఇవ్వాలన్నమాట. ఓకే, ఏదైనా ఉన్నట్లయితే మనం ఇక్కడ ముందుగానే సూచనలు ఏపీఎస్సి వారికి సో ప్రాబ్లం ఉంది సార్, సో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఉంది, ఇలా చైర్మన్ గారిని డైరెక్ట్గా కలవచ్చు. ఓకే, కలిసి మన యొక్క వినతి పత్రం ఇచ్చినట్లయితే ఈ విధంగా ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళు ఈ ధృవీకరించినట్లయితే ఏ విధంగా మళ్ళీ తదుపరి కోర్టు కేసుల్లో కానీ లేకపోతే ఇతర ఎటువంటి ఎలిగేషన్స్ కూడా లేకుండా ఇన్ టైంలో మనం నోటిఫికేషన్ని రన్ చేస్తున్నాం. నోటిఫికేషన్కి కంటిన్యూ చేసుకుంటూ ఉద్యోగ భర్తీ కూడా ఆ ఇన్ టైంలోనే జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఎటువంటి ఈ లిటిగేషన్స్ కూడా ఉండవు అనేటటువంటి వాటిని మనం ఏపీఎస్సి చైర్మన్ గారి ద్వారా స్వీకరించుకోవాలన్నమాట. అలాంటిది దానిపైన స్పష్టత రావాలి. ఇది చూడండి, ఇటువైపు బేస్డ్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరైతే ఈ పిటిషనర్స్ ఎవరిని తప్పట్టట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నానండి. అందరూ కూడా వారి ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. కాబట్టి సమస్యకి అనుగుణంగానే వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. కానీ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులకి అనుగుణంగానే మనం ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా న్యాయస్థానాలు అనేవి యాక్చువల్గా తప్పులు అనేవి చెప్పవండి. ఇప్పుడు రిక్రూట్మెంట్ అనేది చిన్న లోపమైనా సరే అక్కడ వాటి యొక్క స్పష్టతను కోల్పోతుంది, వాటి యొక్క విశ్వసనీయతను కోల్పోతుంది. వాటిని మనం కాపాడుకోవాలని ఎందుకు చెప్తున్నాయనంటే మళ్ళీ ముందుగా ఈ కేసులు ఇవన్నీ కూడా లేకుండా సరిగ్గా ఎగ్జామ్ కండక్ట్ చేసుకోమనండి. ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి ఎప్పుడు ప్రిలిమ్స్ ఉంటుంది, ఎప్పుడు మెయిన్స్ ఉంటుంది, లేకపోతే ఎప్పుడు మళ్ళీ సిపిటి ఉంటుంది, మళ్ళీ ఎప్పటిలోకి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి. ఇటువంటివన్నీ కూడా ముందుగా బేరేజ్ వేసుకొని వాళ్ళు ఇవ్వాల్సినంత అవసరం అయితే ఉంటుంది. చూడండి, ఏ గవర్నమెంట్ చూసినా ముందుగా ఈ గవర్నమెంట్ అనేది ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వడం, తర్వాత గవర్నమెంట్ వరకు ఉంచడం, తర్వాత లాస్ట్ గవర్నమెంట్ అనేది ఎండింగ్లో నోటిఫికేషన్ ఇవ్వడం, మళ్ళీ ఆ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అక్కడ వరకు మళ్ళీ ఉంచడం, ఇటువంటివన్నీ కాదండి. ముందుగానే మనం కూడా ప్రశ్నించాల్సినంత అవసరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరం కూడా అడగాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తారు, నో ప్రాబ్లం. ఏపీఎస్సికి అది స్వతంత్ర అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి సంస్థగా దాన్ని పేర్కొన్నాం కాబట్టి అక్కడ మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెళ్తే నో ప్రాబ్లం, ఎవరికైనా సరే
ఇక్కడ మా ప్రాబ్లం ఇదండి అని చెప్పేసి మీరు ముందుగా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే ముందుగానే ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్ కట్గా ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చూసుకోవాలి. చూసుకొని ఎగ్జామ్ అప్లై డేట్ కంటే ముందుగానే చూడండి చెప్తాను. ఎగ్జామ్కి అప్లై డేట్కి ముందుగానే, అదేవిధంగా ఎడిట్ ఆప్షన్కి కూడా ముందుగానే ఇక్కడ ప్రధానంగా మనం ఇచ్చుకోవాలి. వారికి రిక్వెస్ట్ అనేది సమర్పించాలి. మనం అడగందే ఎవ్వరు కూడా చేయరు. ఇలా ఊరకనే ఎవరో ఒకరు మధ్యలో ఎంటర్ అయ్యి నోటిఫికేషన్కి వీటికన్నిటికి కూడా ఈ దాన్ని ఏమంటారు అడ్డుపడుతూ ఉంటుంటారు. ఓకే, ఎలాగో జరిగిపోయిందంతా జరిగింది. ఈ నోటిఫికేషన్కి అయితే నాకు తెలిసి స్పష్టత లేదు ఈ నోటిఫికేషన్లో. కాబట్టి ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం ఉన్నంతవరకు మ్యాక్సిమం ఇది అంతే క్యాన్సిల్ అవ్వచ్చు. నేనైతే చెప్తున్నానండి. ఎందుకనంటే ఇందులో చాలా లిటిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇది మీకు ఎవరికి కూడా బాధించింది అయితే కాదు ఈ మాట. నెక్స్ట్ అంటే నా యొక్క ఒపీనియన్ నేను చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఇది జరగచ్చు, జరగకపోవచ్చు. నోటిఫికేషన్ అనేది కంప్లీట్ చేయవచ్చు, లేకుండా ఇది ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ చేయకుండానే సరే ఉండొచ్చు. సో ఇటువంటి వాటిని మళ్ళీ మళ్ళీ మన జీవితంలో పునరావృతం కాకుంటుందండి. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అండి కష్టపడతారు. అలా 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 కష్టపడుతూ ఉండి 6 years 7 years నుంచి అలా కష్టపడుతూ ఉండి మామూలుగా ఉండి ఈ మధ్యనే డిగ్రీ రిలీవ్ అయిన వారికి వీళ్ళందరికీ కూడా పెద్ద సమస్య అయితే ఉండదండి. వాళ్ళు వస్తారు, ఫ్రెష్గా వచ్చి చదువుతుంటారు, రాస్తుంటారు, వాళ్ళకి తోచింది ఓకే రాస్తుంటారు, నో ప్రాబ్లం. వారిని కూడా తప్పట్లేం. దెన్ ఎవరైతే ప్రీవియస్ నోటిఫికేషన్స్ 2016 నోటిఫికేషన్ నుంచి కూడా 2012 నోటిఫికేషన్ నుంచి కూడా కష్టపడుతున్న వారు ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ ఉద్యోగం మానేసి మళ్ళీ 6 నెలలు కష్టపడ్డాం, మళ్ళీ ఉద్యోగంలో చేరడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇలా జరుగుతుంది. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని చెప్పేసి కోరుకోండి. అందరూ కూడా, మనమనే కాదు అందరూ కూడా ఎవరైతే న్యాయపరమైనటువంటి చిక్కులకి దగ్గరగా వెళ్తున్నామో వాళ్ళందరం కూడా ముందుగానే వీటన్నిటిని కూడా పసిగట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లు కాదండి, మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో చాలా నోటిఫికేషన్లు రద్దు అవ్వడం జరిగింది. సాక్షాత్తు నాకే యాక్చువల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి సంబంధించి ఇంచుమించు ఒక 4,000 రూపాయలు అనేది ఖర్చు అవ్వడం జరిగిందండి. నా ఒక్కడికనే కాదు, చాలామందికి. ఇంకా మాదైతే ఫార్మసీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అప్లై చేసాం. బట్ మాకంటే ముందుగా చూసుకున్నట్లయితే ఎంటెక్ వారు, ఎంబీఏ ఇలాంటి వారు అందరూ కూడా చూసుకున్నట్లయితే ఎంటెక్ వారు మెయిన్ అండి. రకరకాల డిపార్ట్మెంట్లకి వాళ్ళ యొక్క యూనివర్సిటీస్ వచ్చేసరికి 14-15 యూనివర్సిటీస్ వరకు వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది పంపించడం జరిగింది. అన్ని అప్లికేషన్లు పంపించేటప్పుడు వీళ్ళు మరీ ఎక్కువగా అప్లికేషన్లు పంపించడం వలన కూడా వారికి ఇంకా 5,000 వరకు కూడా అమౌంట్ అనేది ఖర్చు అవ్వడం జరిగిందండి. మరి ఇవన్నీ కూడా మరి చూసుకున్నట్లయితే వాళ్ళు డిపెండ్స్ ఆన్ వాళ్ళ పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి ఉండొచ్చు. చాలామంది చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు. తెలిసిన విషయమే మీకు. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో ఈ మధ్యన శాలరీస్ కూడా ఏ విధంగా ఉన్నాయో అన్నీ పెరుగుతున్నాయి, కానీ శాలరీస్ అయితే పెరగట్లేదు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పటి వరకు మాట్లాడుతుంది ఏంటంటే ఇదంతా మన మంచి గురించే మాట్లాడుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. తర్వాత అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.